ఇక జస్టిస్ ఏమంటారో ప్రత్యక్ష విచారణకు కేసీఆర్ను పిలుస్తారా అని ఒక న్యూస్ అయితే ఇచ్చిర్రు. అంటే మొన్న కేసీఆర్ 12 పేజీల పెద్ద లెటర్ రాసిండు కదా, అసలు ఇట్లా చేసినాం మేము, అట్లా చేసినాం, కరెంటుని ఇట్లా కొన్నాం అట్లా కొన్నామని ఏవేవో రాసుకుంటూ లాస్ట్కు ట్విస్ట్ ఇచ్చిండు. అసలు మీరు వనికిరారు, విచారణ కమిషన్ నుంచి తప్పుకోరు అని. ఈ నేపథ్యంలో మరి జస్టిస్ ఏమంటారు, ఇంతకు కేసీఆర్ను పిలుస్తారా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి లెటర్పై సమీక్ష కూడా మొదలైందట. పవర్ కమిషన్ను కలిసినటువంటి విద్యుత్ రంగ నిపుణుడు రఘు, ఆయన పవర్ కమిషన్ను కలిసి అక్కడ అసలు నిజంగా ఏం జరిగింది, అప్పుడు జరిగినటువంటి అక్రమాలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చెప్పిరట. రఘు చాలా నిపుణుడైనటువంటి విద్యుత్ రంగంలో చాలా నిపుణులు, ఆయనకు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఈయన ఈ మొత్తం ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి అక్రమాలు, ఏపీ తెలంగాణ మధ్య ఏమేం లోటుపాట్లు ఉన్నాయనేది, అసలు ఎక్కడ నష్టపోతుందని పూర్తిగా అవగాహన ఇచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ఆయన పాఠాలు చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి రఘును తర్వాత తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్ వేసిర్రు. ఇప్పుడు మళ్ళీ రఘు యాక్టివ్ అయ్యిండు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కానీ, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో కానీ జరిగినటువంటి అన్నీ ఎక్కడైతే లోపాయికరంగా జరిగినటువంటి ఒప్పందాలు, ఎక్కడ మనకు నష్టం జరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిరట. మొత్తంగా ఒక 2600 కోట్లు నష్టపోయినాం అనవసరంగా ఛత్తీస్గఢ్ దగ్గర కరెంటు తీసుకొని అని రఘు వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఈయనతో పాటు కోదండరామ్ సార్ గారు కూడా అక్కడికి వెళ్ళిరట. ఇక పోలవరం పూర్తయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ విషయం తెలిసి కూడా అక్కడనే ప్లాంట్ కట్టారు. దాంతోపాటు అసలు ఈఆర్సీ పర్మిషన్ ఇవ్వలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు అసలు పర్యావరణ అనుమతులు కూడా లేవు అని ఇక్కడ కొన్ని వివరాలు అయితే వాళ్ళు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం అక్కడ ఉంటే ఇక జస్టిస్ ఈయన ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్, ఆయన మరి కేసీఆర్ను ప్రత్యక్ష విచారణకు పిలిచే అవకాశం ఉందా లేదా అనేది కూడా చర్చలు నడుస్తున్నాయి. మరి ఆయన లేఖ పరిశీలించిన తర్వాత ఆయనను విచారణకు కూడా పిలిచే అవకాశం ఉందని అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి.